హాయ్ అండి. ఇన్‌స్టంట్ వడలు ఎలాంటి పిండి రుబ్బాల్సిన అవసరం, నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇన్‌స్టంట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్‌లో 3 గ్లాసులు వాటర్ అనేది తీసుకొని బాయిల్ అయిన తర్వాత మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1 ½ గ్లాసు రవ్వ తీసుకొని సుజీ తీసుకున్నాను. ఇలా ఒక చేత్తో వేసుకొని కలుపుకోవాలి. ఒక చేత్తో వేసుకొని ఒక చేత్తో కలుపుకోవాలి. చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో అల్లం తురుము, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత వడల షేప్లో పెట్టుకొని దానికి మధ్యలో హోల్ అనేది పెట్టుకోవాలి. మొత్తం ఇదే విధంగా పిండి మొత్తం ఇలా వడలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇది లోపల ఉడకదు అనే భయమేమి ఉండదు. ఎందుకంటే మనం ఫస్ట్ రవ్వను ఉడికించి రెడీగా చేసుకుని తర్వాతే వడలు వేసుకున్నాం కాబట్టి లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. మస్ట్ అండ్ షుడ్గా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.